గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం మనం మొదటి విడత, రెండవ విడత, మూడవ విడతగా నిర్ణయించడం జరిగింది. మొదటి విడతకు సంబంధించి ఈ నేటి నుంచి అంటే 27వ తేదీ నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. అలాగే రెండవ విడతకు సంబంధించి 3 days గ్యాప్తో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 11వ తేదీన మొదటి విడత ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగుతుంది. అలాగే 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు సర్పంచ్ ఎవరు విజయం సాధించారని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. అలాగే వార్డు మెంబర్ల ద్వారా ఒక ఉప సర్పంచ్ని సైతం ఎన్నుకుంటారు. ఇది ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొనసాగుతుంది. అలాగే నెక్స్ట్ విడత వచ్చేసరికి రెండవ విడత 14వ తేదీ రోజు జరుగుతుంది. మూడవ విడతకు వచ్చేసరికి 17వ తేదీన జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని జిల్లా కలెక్టర్లతో ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగు సూచనలు చేయడం జరిగింది. బందోబస్తు ఎట్లా ఉండాలి, ఎన్నికల సిబ్బందికి గతంలోనే ఒక ట్రైనింగ్ సైతం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 316 గ్రామ పంచాయతీలు ఉంటే కోర్టు కేసు వల్ల 2 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించట్లేదు. 314 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు ఓవరాల్గా 3 దశల్లో నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం నగునూరులో ఉన్నాం. దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు సైతం చెప్పడం జరిగింది. ఓటర్ లిస్టులో పేరుందా లేదా, దానికి సంబంధించి షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి మహిళల రిజర్వేషన్లు, జనరల్ షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలకి మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎట్లా ఉంది, షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటిది ఎట్లా ఉంది అనే దాన్ని కూడా అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఉదాహరణకి వెనుకబడిన తరగతుల మహిళలకు సంబంధించి 2 ఇట్లా ప్రతిదీ కూడా జనరల్ వెనుకబడిన తరగతులు జనరల్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వేసుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే పర్టిక్యులర్గా ఇది మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల నోటీస్కు సంబంధించి నేటి నుంచి 29 వరకు ఈ నామినేషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీన స్క్రూటినీ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ నాడు విత్డ్రాయల్స్ ఉంటాయి. ఆ రోజు చివరిగా ఫైనల్ లిస్టు డిక్లేర్ చేస్తారు. చివరి లిస్టు డిక్లేర్ చేసిన తర్వాత వీళ్ళకి స్వతంత్రంగా ఉంటాయి. దీనికి ఎన్నికల గుర్తులేమి రాజకీయ పార్టీలకు సంబంధించి ఉండవు. ఎందుకంటే లోకల్ బాడీస్లో పర్టికులర్గా మొదట అంచే విధానం ఇది. గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచులు, వార్డు మెంబర్లు అనేది ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే రియల్ స్వరాజ్ అంటాడు మహాత్మా గాంధీ. నిజమైనటువంటి స్వరాజ్యము, నిజమైనటువంటి స్వేచ్ఛ అంటున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా గ్రామ పంచాయతీలు పరిపుష్టం కావాలి. దానికి రావాల్సినటువంటి ఫండ్స్ రావాలన్నా, అలాగే ఇతరత్ర విధుల నిర్వహణకు సైతం సెక్రటరీల మీద, ఇతరత్ర అంశాల మీద అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి గమనించారు. దీనిలో భాగంగానే కసరత్తు చేసిన తర్వాత ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రంగంలోకి దిగుతున్నారు ఔత్సాహికులు. వివిధ పార్టీలకు సంబంధం లేనప్పటికీ ఆ పార్టీ నేతల అనుచరులను గెలిపించుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ బిల్లులు చెల్లిస్తున్నారు. అలాగే ఇక్కడైతే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా గ్రామీణాభివృద్ధికి సంబంధించి. మరి అక్కడ నామినేషన్ ఎట్లా వేయాలి ఏంటి అనే దాని మీద కూడా చేయడం జరిగింది. దీనిలోనే ఎన్నికల అధికారి ఉంటారు. ఎన్నికల అధికారి సైతం అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో అధికారులందరూ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే వార్డు మెంబర్లకి అలాగే సర్పంచ్లకి సైతం వేయడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని ఏర్పాటు చేశారు. అంటే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే దీనికి సంబంధించి ఓల్డ్ డ్యూస్ ఏమన్నా క్లియర్ అయినాయా లేదా అనేటువంటి కోణంలో సైతం వాళ్ళు ప్రతిదీ కూడా పరిశీలిస్తారు. ఎందుకంటే నియమ నిబంధనలు పాటించకపోతే స్క్రూటినీలో కొట్టుడు పోతుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని నామినేషన్ వేస్తున్నారు. దానికి సంబంధించి అయితే ఒక రాజకీయ యుద్ధ వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారో మనం అడుగుదాం ఒకసారి. ఎట్లా ఉంది? పంచాయతీరాజ్ ఎన్నికల నోటిఫికేషన్ అయింది. మన దగ్గర 3 దశల్లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికల వల్ల గ్రామీణ ప్రాంతాలకి, గ్రామ పంచాయతీలకు ఏంటి లాభం? వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల క్రితమే నిర్వహించాలి. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాతనే వెంటనే నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ
వారి యొక్క నిర్లక్ష్యం కారణంగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు, అభివృద్ధి నిధులు కానీ కుంటుపడ్డాయి. మొత్తానికి రాక గ్రామ పంచాయతీ పరిపాలన కుంటుపడింది. కనీసము గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. మరి దేశంలో ప్రతి ఒక్కరు, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమంటారు అంటే, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అన్నప్పుడు మరి ఆ గ్రామాలకు వచ్చే నిధులను ఆపడం, నిలుపుదల చేయడం జరిగింది. దీనివల్ల గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ, నీటి సరఫరా కానీ, మన కరెంటు బిల్లుల విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గ్రామాల్లో ఉన్న ప్రజలు. ఇంకా చిన్న చిన్న గ్రామాలలో అయితే రెవెన్యూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అనుగ్రామం రెవెన్యూ గ్రామం కాబట్టి అరొకరోజు నిధులు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని రాజకీయ పార్టీలకి సంబంధం లేనప్పటికీ రాజకీయ పార్టీ నాయకులు సవాల్గా తీసుకున్నారా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు పావులు కదుపుతున్నారా? తప్పకుండా ఇది వాస్తవానికి ఒక ఏ ఎలక్షన్ అయినా కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ ఉండదు. సింబల్ ఉన్నంత మాత్రాన రాజకీయాలు ఆటోమేటిక్గా వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఎవరు ఏ పార్టీ తరఫున ఆ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను కానీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కానీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తారో అదే విధంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. మొత్తం మీద ఒక రాజకీయ రణరంగంలో మొదటి అంచెలో చాలా సవాల్గా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచే నియోజకవర్గము, జిల్లా స్థాయి వరకు ఎదగాలంటే ఖచ్చితంగా బేస్ అనేది ఉండాల్సిందే. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి నాయకులు, వారి యొక్క అనుచరులు విజయం సాధించేలా పావులు కలుపుతున్నారు. ఇప్పటికే మంతనాలు మొదలయ్యాయి. ఒకే పార్టీ నుంచి 2-3 పోటీలో ఉంటే అందరినీ పిలిచి కన్విన్స్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే రంగంలోకి దిగారు. రాజకీయ ఎన్నికల వేడి అనేది ఒక్కసారిగా మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వేడి జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, నగునూరు గ్రామం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.